ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెబుతున్నాను, మీరు చర్చి యొక్క ప్రాముఖ్యత, దేవుని యొక్క మందిరం యొక్క ప్రాముఖ్యత తెలుసుకోకపోతే ఇలాంటి ఒక 100 యానివర్సరీ జరుపుకున్న యానివర్సరీగానే మిగిలిపోద్ది. అర్థమైందా నేను చెప్పింది? నీ ఎదుగుదలను బట్టి నువ్వు బర్త్డే చేసుకుంటున్నా, ప్రతి సంవత్సరం ఒక్కొక్క కేకు స్టెప్లు పెట్టి కట్ చేసుకున్నా, నువ్వు సాధించిన ఘనత నీకు తెలియకపోతే నువ్వు చేసుకున్న బర్త్డే వృధా. ఏదో నీ తల్లిదండ్రులు ఉన్నంతకాలం నీ బర్త్డే చేస్తారు, నీ భర్త ఉన్నంతకాలం నీ బర్త్డే చేస్తారు, లేకపోతే నీ భార్య ఉన్నంతకాలం నీ బర్త్డే చేస్తారు. ఎందుకు ఈ బర్త్డే చేసుకుంటున్నాను అనే క్రియ నీకు లేకపోతే, నేను ఎందుకు ఈ యొక్క పుట్టినరోజు జరుపుకుంటున్నానో ఆలోచన నీకు లేకపోతే ఆ పుట్టినరోజు వ్యర్థం. నీకు కొద్ది బాధ కలిగించవచ్చు, కానీ బాధ కలిగించేలా ఉండదు వాక్యం.